హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ మొన్న ఊరు వెళ్ళాం కదండి, మా వదిన మేమంతా మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాం కదా. ఇక అక్కడి నుంచి మా మామయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడే అన్నం తినేసి నైట్ అక్కడే పడుకున్నాము అని చెప్పాను కదండి. ఇక ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. సో పొద్దుటి నుంచి నైట్ వరకు వీడియో షూట్ చేస్తూనే ఉన్నానండి. అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకే, ఇక వీడియోని కంటిన్యూ చేసేద్దాం. గుత్తులు గుత్తులు లేదు లవ్ చేసుకుంటే తీరు వేరు సంబంధాలు. వీళ్ళే టైం చెప్తాను. చెప్పాలి చెప్పే వరకు చెప్తే లక్ష్మీతో చెప్పా. ఇక ఇక్కడ ఇదిగోండి మా మామయ్య వాళ్ళ ఇంట్లో రోజా మొక్కలు ఉంటాయి కదా. రోజా మొక్కలు అన్ని చెట్లు ఉన్నాయండి. నిమ్మ చెట్టు, ఆ నిమ్మ చెట్టు అయితే ఎప్పుడు కాయలు ఉంటూనే ఉంటాయి, నిమ్మకాయలు. ఎందుకంటే అక్కడ వాటర్ ఉంటాయి అన్నమాట, గిన్నెలు గడిగిన నీళ్ళు అదంతా అక్కడ ఒక కాలువలాగా ఉంటుంది. సో అక్కడ నీళ్ళు ఉన్నందువల్ల ఆ నిమ్మ చెట్టుకి ఎప్పుడు కాయలు ఉంటాయండి నిండా. అలాగే రోజా పూలు కూడా చాలా ఉన్నాయి. అప్పటికి ఈరోజు తక్కువే, గుత్తులు గుత్తులుగా పూస్తాయంట పూలైతే. ఉన్నాయండి పువ్వులు, ఇంకా ఎక్కువ ఉండేటివి లేవు. ఇది చూసారా, ఇదేంటి గుమ్మడి పువ్వు, గుమ్మడి పెద్ద గుమ్మడి పాదే అన్నమాట, గుమ్మడి చెట్టు. ఇదిగో మా వదిన ముగ్గు వేసింది. ఇదేంటో తెలుసా, నీళ్ళది. పొద్దున్నే ప్రశాంతంగా పీస్ఫుల్గా భలే ఉందండి. అందులోనూ ఆ రోజు పక్క రోజు ఎండ లేదన్నమాట. ఆ ముందు రోజు నుంచి కొంచెం ఎండగా ఉండేది, కానీ ఆ రోజు తర్వాత పక్క రోజు కూడా ఎండ లేదు. కొంచెం మంచుగా, కొంచెం మబ్బులుగా, ఎండ లేకుండా భలే ఉండిందిలే పీస్ఫుల్గా. అంటే ఈరోజు సండే అన్నమాట. ఇప్పుడు నేను వీడియో షూట్ చేసిన రోజు సండే. మేము సాటర్డే వెళ్ళాము. ఇది సండే మార్నింగ్ అన్నమాట, సండే రోజు వీడియో ఇది. ఇక్కడ పొద్దున్నే అందరూ పనులు స్టార్ట్ చేసేస్తారండి. మా వదినేమో లేవగానే చిమ్మేసి ముగ్గు పెట్టేసింది. అలాగే మా అక్కేమో గిన్నెలు కడిగేస్తుంది. మా చరిష్మా ఏమో పొయ్యి దగ్గర కూర్చొని చలి కాచుకుంటుంది. ఇక్కడ మా వదిన టీ పెట్టడానికి స్టవ్ క్లీన్ చేస్తుంది. మా మౌనిక ఏమో దుప్పట్లు అన్నీ మడత పెడుతుంది అన్నమాట. నేనేమో ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తున్నా. సో ఇలా ఎవరి పనుల్లో వాళ్ళంతా బిజీ అయిపోయారు. ఈ వీడియో కొంచెం పెద్దదిగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. ఇక్కడ ఇదిగోండి, ఇలాంటి స్టవ్లు అయితే కొనమాకండి ఎవరో కూడా. ఎందుకంటే ఈ స్టవ్లు పగిలిపోతున్నాయండి, గ్లాస్ స్టవ్లు కదా ఇవి పగిలిపోతున్నాయి అన్నమాట. ఈ మధ్య చాలా చూస్తున్నాము. అలాగే ఇటీవల నీలి మేఘాలలో ఉంటుంది కదా ఇంద్రనీళ్ళు, వాళ్ళ స్టవ్ కూడా 4 బర్నర్ స్టవ్ అలాగే పగిలి బ్లాస్ట్ అయిందంట. సో ఇలాంటివి అయితే తీసుకోమాకండి. ఇవి జస్ట్ పైన క్లీన్ చేసుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ పగిలిపోతున్నాయండి. ఎందుకు ఇలాంటివి తీసుకోబాకండి. మా మౌనిక వాళ్ళు కూడా ముందు తీసుకున్న స్టవ్ అన్నమాట ఇది. ఇప్పుడు ఏంటో తీసుకొని ఉండరేమో. సో ఇలాంటి గ్లాస్ స్టవ్లు అయితే తీసుకోబాకండి ఎవరో కూడా. ఫ్యాషన్గా ఉంటాయని తీసుకున్నారనుకో దెబ్బ అయిపోతారు. సో ఇలాంటివి తీసుకోకుండా స్టీలు తీసుకోండి, అవి అయితే ఎప్పటికీ ఏమీ కావు. ఓహో, ఆ కోడి ఎందుకంటే అక్కడ ఒక పుంజు ఉంది, అది అరవలేదే, దానికోసం అరుస్తున్నట్టుంది. ఇది అరవలేదే. ఓ అరివే నువ్వు కూడా. ఇక ఇదిగోండి మా వదిన స్టవ్ క్లీన్ చేసి టీ పెట్టేస్తుంది.
ఇక్కడ ఇదిగో ఎవరో ఒక ఆమె వచ్చింది బియ్యానికి. సరే మా అక్క బియ్యం పెట్టింది. బియ్యంతో పాటు పిండి వంటలు అడుగుతుందన్నమాట. అంటే అరిసెలు అవన్నీ చేసుకుంటారు కదా పండగలకి, అవి ఉన్నాయా అని అడుగుతుందన్నమాట. అందులో మేమంతా ఉండే లోపల ఏమన్నా ఉంటాయేమో మళ్ళీ చేసుకుంటారేమో అని అడుగుతుంది. పిండి వంటలు ఏం లేవమ్మా, సంక్రాంతికి చేసినట్టు అయిపోయినాయి, అందరికీ పనిచేసేమో అని చెప్తుందన్నమాట మా అక్క. ఇదిగో ఇక్కడ టీ తాగేస్తున్నాము. ఈ టీ కలరు కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కదా, కొంచెం లైట్గానే ఉన్నాయి. మామూలుగా తాగేదానికన్నా కొంచెం తెల్లగానే ఉన్నాయి, కానీ వీడియోలో కనిపించే అంత తెల్లగా లేవండి, అవి అలా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ టీలు తాగేసి మళ్ళీ టిఫిన్లకు రెడీ చేసుకుంటున్నారు అన్నమాట. ఇదిగో ఇక్కడ చట్నీ కోసమని పప్పులు వేయిస్తుంది మా వదిన. అలాగే మా అక్కేమో కొత్తిమీర పుదీనా కూడా తెచ్చేసింది, ఎందుకంటే నాన్ వెజ్ చేయాలి కదా. పైగా ఆ రోజు సండే, అందులోనూ బంధువులంతా మేమంతా ఉన్నాము. సో అందులో మా వదినికి నాటుకోడి అంటే మహా ఇష్టము. అందుకోసమని నాటుకోడి, ఈరోజు నాటుకోడి చిల్లిగారే. ఇక ఆ రోజు మాత్రం అన్నీ ఫ్రెష్గా నూరుకొని, అంటే మసాలాలు అన్నీ రోట్లోనే రుబ్బారండి. ఎందుకంటే మిక్సీ కూడా చెడిపోయిందన్నమాట. పైగా అందరం ఉన్నాం కదా, చట్నీ కూడా ఇలా రోట్లో రుబ్బారన్నమాట. బేసిక్గా ఉండడమే అంతే ఆ పిల్లనని. నేను మాత్రం చట్నీ బలేదులే, చికెన్ మసాలా దంచుకున్నావులే, కడిగేసి దంచుకోవచ్చు మళ్ళా దాంట్లో రోట్లో. మా టేస్ట్ ఉంటుందంట దంచు చెప్తుంది. దంచలేం పాపం, చట్నీ దంచుతాము, మసాలా వేయలేము, బాగుంటుంది. మసాలా వేయడం దంచడం కష్టం, మెతకదు బాగా. అవన్నీ వేయాలని ధనియాలు స్మూత్గా రాదు, కొబ్బరి ఇవన్నీ వేయాలి కదా. ఇందుకో తెస్తాను, ఈ రెండుగా చేసుకోవాలి. చిన్న రోల్ ఎట్టయినా ఇది కొంచెం పెద్ద ఉంటాయి చూడు, అది కానీ అయితే ఇంకా మంచిగా. అవి గ్రైండర్ రోల్లో వదినా వెడల్పుగా వెడల్పుగా ఉంటుంది అదైతే. గ్రైండర్ రోలు అట్టేందుకు అన్నీ పోస్తే మెదగవనే మెరిగిపోతాయంటే. చింతపండు కూడా చట్నీ ఎవరు ఇలా రోట్లో దంచరు, మేమే దంచుకుంటున్నాం. మామూలుగా మిక్సీలో వేసుకుంటారు, లేదంటే అలా రోలు ఉంటుంది కదా చెట్టు రుబ్బేది. పప్పు కూడా రుబ్బట్లు అయితే దాంట్లోనే. అది చిన్నది పెద్దదైతే రుబ్బేయచ్చు మౌని. అవును, సతీష్ పెళ్ళప్పుడు పప్పు మేమే రుబ్బింది అక్కడ, పెళ్లి చూపులప్పుడు పప్పు మేమే రుబ్బింది. అప్పుడు మా వదిన దిగులు పడి మా అన్న ఏదో అన్నాడని పెళ్ళి. ఏమ్మా ఏమన్నాడు అంటే అలుగు, అప్పుడు అలుగు అన్నమాట. మీ అన్న రాడు, ఇంటికి రాడు, అడుగు మీ అన్న, నేను గొడవ అడుగు మీ అన్న, నువ్వే అడుగు ఏంటో అని గొడవ. వెల్లుల్లి గొడవ 2 పాయలు అవుతాను, మాట్లాడలేదులే. చాలా పెద్ద అవసరం అవుతాయి, 5-6 పాయలు ఉంటాయి. చింతపండు వేసేసాం. దోశ ఇక్కడ అమ్మ దగ్గరకు ఒకసారి వెళ్ళేసి వద్దామని ఇక మా ఇంటికి వస్తున్నాను. ఇదిగోండి నేను మా చరిష్మా. ఇది బ్యాంకు, ఇది హాస్పిటల్ అండి. హాస్పిటల్ వెనకాలే మా ఇల్లు, అంటే రోడ్, మా ఇంటి ముందు హాస్పిటల్, మా ఇంటి పక్కన బ్యాంక్ అన్నమాట. ఇక్కడ మేము వెళ్ళే లోపల మా అమ్మ ఏమో ఇడ్లీ పెట్టేసుకున్నది. అంటే మా నాన్న త్వరగా తినేస్తాడు, నాన్న కోసమని త్వరగానే ఇడ్లీ పెట్టేస్తారు, వాళ్ళు త్వరగా తినేస్తారండి. సో ఇడ్లీ పెట్టేసి ఆ ఇడ్లీ గిన్నెలు కూడా తోమేసి, ఇదిగోండి బట్టలు కూడా ఉతికి ఆరబెట్టేస్తున్నారు. ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేస్తుందండి మా అమ్మ కూడా. అంటే మా అమ్మలాగే అనుకుంటా నేను కూడా, అదే జీన్స్ అన్నమాట. నేను కూడా అంతే, అప్పటికప్పుడు కడిగేస్తా, లేదంటే నాకు కూడా నిద్రపడదు. అంటే వండిన గిన్నెలు వండినట్టు కడిగేస్తూ ఉండాలన్నమాట. సో మా అమ్మ అలవాటే నాకు కూడా వచ్చినట్టుంది. ఎప్పటికప్పుడువి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక మళ్ళీ వచ్చేసాము. ఇదిగోండి వచ్చే లోపల ఇక్కడ వీళ్ళంతా జడలే వేసుకొని, పూలు ఉన్నాయి కదా పింక్ కలర్వి, బేబీ పింక్ కలర్ పూలన్నీ కోసేసుకొని అందరూ జడల్లో పెట్టేసుకుంటున్నారన్నమాట. ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి. ఇదిగో మా వదిన అదే, అలాగే ఇదిగో పక్కింటి పాప కూడా వస్తే ఆ పాపకు కూడా పెట్టింది. ఇక్కడ నాటుకోడి అన్నాను కదా, ఇక్కడ మా అక్కేమో
వేడి నీళ్ళు బాగా మరగబెట్టి ఆ నీళ్ళల్లో పెట్టేసింది. ఆ నీళ్ళలో పెట్టేసి ఇక్కడ అదే ఏమంటారు బొచ్చంతా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. అంటే చికెన్ షాపుల్లో చేస్తున్నట్టు చేస్తుంది. మామూలుగా నాటుకోడి ముందు బొచ్చు ఒలిచి తర్వాత కాలుస్తారేమో కదా. సో ఇక్కడ ఏమి చికెన్ షాపుల్లో ఫార్ములా పాటిస్తోంది. ఇప్పుడు టిఫిన్లో టైము. ఇదిగోండి వేడివేడిగా దోశలు, అలాగే రోట్లో నూరిన చట్నీ. ఇక చట్నీతో నేను తినలేను, అందుకే కొంచెము వెల్లుల్లి కారం లాగా, అంటే మామూలుగా కారపొడి, సాల్టు, ఆయిల్ కాచి దానిలో వేసుకొని వస్తుంది. మా చరిష్మా చేస్తుంది అన్నమాట ఆ కారము. నేను అప్పటికప్పటికి అడిగానని. నేను మామూలుగా ఇంట్లో అయితే టిఫిను, అలాగే లంచ్, డిన్నర్ అలా 3 పూట్ల తినండి, అంటే ఏది ఉంటే అది. కానీ ఇలా అందరు తింటున్నప్పుడు తినేయాల్సి వస్తుంది. మనం కూడా తినాలి అనుకుంటాము, కొంచెమైనా తినాలి అని అనిపిస్తుంది అన్నమాట. సో అలా అయితే తినేస్తామండి ఊర్లలో ఉంటే కనుక. కారం చేసే లోపల తినేసింది వదిన, కొంచెం తింటాది. ఐదు నిమిషాలు ఏమన్నా ఉడకబెట్టుకునేది, పచ్చి పచ్చిగానే ఉంటుంది. చూసి అంటే అమ్మ అన్నం ఉంది నాకు, అమ్మ అన్నం ఉంటుందా నేను చూసాను. వీళ్ళకి ఈ ఇంట్రెస్ట్ ఉండదు అమ్మకి. మా అబ్బాయి అయితే ముట్టుకోదు తెలుసా. దోశలు, ఇడ్లీలు ఊళ్ళో నుంచి పెట్టుకొని వచ్చి మా బెడాస్ తెచ్చుకొచ్చి తిన్నాను. హలో, హఠాత్తుగా మేము వచ్చిన రోజే వచ్చేవే. అవునా, అమ్మ రాలా? నువ్వు ఒక్కతేనే మొన్న వచ్చావు మళ్ళా? ఏమని? ఇప్పుడు ఇంకొక గెస్ట్ కూడా వచ్చింది. తెలియదు కదా మేము వచ్చినామని, తెలియదు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అదే ఓకే. ఏందో ఒకటే దంచుడు అయిపోయింది ఈరోజు. రుచులంట, ఏం రుచులమ్మా? పల్లె రుచులు. నా వీడియో కోసమా? అంతేం లేదు, వీళ్ళకి మిక్సీ లేక ఇలాంటి పనులు చేసుకుంటున్నారు అంతేగాని నా మిక్సీ లేక అడ్డోయి పల్లె రుచులంట. మిక్సీ చెడిపోయిందని అన్నీ ఈరోజు రోట్లో దంచుడు, మసాలా అలాగే చట్నీ. టిఫిన్లు చేసి మళ్ళీ వంటకి స్టార్ట్ చేశారన్నమాట, మసాలా దంచడం కోడి కూరలోకి. ఇక్కడ అమ్మ దగ్గర మిక్సీ ఉంది, అదైనా తెస్తానులే అంటే, వద్దులే, ఇక్కడ అందరం ఉన్నాం కదా, సరదాగా దంచుకుంటూ చేసుకున్నాం, బాగుంటుంది, అందులో దంచిన మసాలా టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా దంచుకుంటున్నారు అందరూ మాటలు చెప్పుకుంటూ. నాటుకోడి పులుసే మేము కూడా చెప్తాం. నీళ్ళే రాలేదా? లేవు అందులో, పాడైపోయినట్టు. ఇంకా అబ్బా ఏమంట చేస్తాం. లేదులే ఉన్నాయి, కానీ వాటర్ లేవు, ఎక్కువ నీళ్ళు లేవు దాంట్లో. గట్టి కాదు, ముదిరింది బాగా. నాటుకోడి పులుసు అంటారంట, నాటుకోడి కూర అనరంటే. ఆనియన్స్ వేయి, రుబ్బు. ఇప్పుడే కాదు, లేదు వేస్తే మెదగదు. ముందు ఈ కొబ్బరి సిరి ఎందుకు రావడం లేదు వర్ష? ఒట్టుగా అట్టే మా బియ్యం ఎత్తుకోబోయా, ఇక్కడికి వస్తే ఇప్పుడే వస్తుంది. వర్ష, ఈ అమ్మాయి మీ బంధువుల అమ్మాయి ఎవరా? తెలుసా నీకు భాస్కర్ మామ? ఎందుకు తెలియదు? తెలుసా? అట్లా అయితే భాస్కర్ మామకి ఈమె మామ, అత్త, మరదల పిల్ల. అప్పుడు నీకేమవుతుంది? నీకు కూడా మామయ్యనా? అక్క, మీ అక్క చెల్లెళ్ళు అన్నమాట. రిలేషనా మీ ఇద్దరు? ఓకే, బంధువులు కలుపుకోండి. ఇప్పుడు మిక్సీకి పెట్టినట్టు మెత్తగా వచ్చేసింది మెత్తగా, మిక్సీ కంటే మెత్తగా కలిపేసేపో. ఇది నాటుకోడి కాదండి, ఇది మామూలుగా చికెన్ షాపులో నుంచి తెస్తారు కదా, అదన్నమాట. నేను మామూలుగా నాటుకోడి తినను, నా కోసమని ఇలా తెచ్చారు. లివర్లో అవి ఉంటాయి కదా, లివర్లో ఏంటి ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అవి కలిపి. సో నేను ఇవి కూడా తినని వాళ్ళకి తెలియదు. నేను లివర్లో అవన్నీ తిననండి, గట్టిగా ఉండేటివి అవేం తినను.
ఇవి తెచ్చేశారు. ఇవేమో ముందు ఇవి చేస్తున్నారు, వీళ్ళు ఉడకబెడుతున్నారు. వీటిని ముందు మా వదిన కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెడితే మంచిగా వస్తుంది అని చెప్పి ఉడకబెడుతుంది. ఇక్కడ మా మామయ్య వచ్చేసాడు. మా మామయ్య వచ్చి మళ్ళీ కాలుస్తున్నారు ఇప్పుడు కోడిని. మా అక్కేమో వేడి నీళ్ళలో పెట్టి తీసేసింది. అలా కాదు, కాల్చాలి దీన్ని అని చెప్పేసి మళ్ళీ కొంచెం లైట్గా కాలుస్తున్నారు. ఆల్రెడీ అది ఉడికిపోయింది వేడి నీళ్ళలో పెట్టారు కాబట్టి. సో ఇప్పుడు కొంచెం అంటే నాటుకోడి కాలిస్తే ఈ కాళ్ళకున్నదంతా వచ్చేస్తుందంట. సో అందుకోసం మంచిగా కాలుస్తున్నారండి. కాల్చేసి మళ్ళీ పసుపు అదంతా వేసి కడిగేశాడు. బాగా పోయి కసకస సవై ఉందండి దుంపదగా బావులు కూడా ఆడే పొగక్కడ రూపాయి ఇస్తారు, పాలు ఇస్తారా పొగక్కడ బావులు కూడా దుంపదగా నేను దుంపదగా. ఇక్కడ మా మామయ్య మాట్లాడిన మాటలు ఏం అర్థం కాలేదు కదా మీకు? ఏం లేదండి, చిన్నప్పుడు మేము ఏదైనా మాట్లాడుంటాం కదా, నేను మా అన్నయ్య, ఆ మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు మళ్ళీ మాకు. అలా మా చిన్నప్పుడు మా అన్నయ్య అలా మాట్లాడాడంట. ఆడే నీ దుంపదేగా, మా మామయ్య ₹1 ఇస్తాడు, నీకు పువ్వు కాడ కొనుక్కుందు, ఆడే నీ దుంపదేగా అని అంటుంటాడంట. సో అలాంటివన్నీ చెప్తుంటారండి వాళ్ళు. బండకి ఏమైనా అవుతుంది నేను మా మామయ్య చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళుంటే నా కాళ్ళల్లో గజ్జలు కూడా మా అమ్మకి చెప్పకుండా దొంగతనంగా తీసుకువెళ్ళిపోయేవాడంట. అది కూడా చెప్తూ ఉంటాడండి. ఇంకా అలాంటివన్నీ చెప్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడల్లా. అలా అంతా చేశాను, అమ్మకి తెలియకుండా సుమతి కాళ్ళల్లో ఉన్న గజ్జలు కూడా స్కూల్కి వెళ్ళుంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి అంటే కుదవ పెట్టుకోవడానికి, తాకట్టు పెట్టుకోవడానికి అలా తీసుకొచ్చేసేవాడంట. నేనైతే కామ్గా ఇచ్చేసేదాన్నంట. అవన్నీ చెప్తుంటాడండి. అవి తింటాయమ్మా, వాటికి తెలియదా? వాటికి నోరు లేదు. మనం మనుషులు, మానవ జాతులు మనం. శారీకా ఎక్సలెంట్ అయినా కానీ అదేం కాదులే. ఇక్కడ మా మౌనిక ఏమో తలస్నానం చేసేసి శారీ వేసేసుకుంది. శారీ కట్టుకుంది కదా, ఎక్కడికైనా వెళ్తున్నారేమో అనుకుంటారేమో, ఎక్కడికి వెళ్ళడం లేదండి. మా చరిష్మా అడిగిందంట, తలస్నానం చేసేవు కదా, డ్రెస్ వేసుకోకుండా చేంజ్ చేసి చూపించు అని. సరే చీర కట్టుకొని చేంజ్ చేసి చూపిస్తాలే అని చెప్పిందట. సో అందుకే శారీ కట్టుకున్నది. ఈ 3 భాగాలు ముగ్గురు కనుక్కుంటున్నారా? కాదు కాదు, సెంటిమెంట్ అంటది. నాటుకోడి కట్ చేసినప్పుడు ఇలా 3 భాగాలు అనుకో. ఇంకొకటి ఉంది, ఇంకొకటి 2 ఉన్నాయి. నేను చూడలే, ఒకటి కొట్టేసాం, ఒకటి ఉంది చూడు దేవుడి పటాల దగ్గర. మా మౌని తలస్నానం చేస్తా. ఎవరో నేనా? ఏం కాదు, ఆహా వాడిని ఒక్కటే రిస్ట్రిక్షన్. ఇక్కడ కోడి కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ మా వదిన. ఆ పక్కన గిన్నెలో రెడ్గా ఉన్నది నాటుకోడి బ్లడ్ అండి. అది ఇక్కడ చికెన్ ఏమో బయట ఉడకబెడుతుందండి. అదే నాటుకోడి మాంసాన్ని బయట పొయ్యి మీద ఉడకబెడుతున్నారు. ఇంకొక పక్క లోపల స్టవ్ మీద ఒక పక్క మసాలా ఫ్రై చేస్తుంది. అలాగే ఇందాక లివర్లో ఉడకబెట్టారు కదా, సో వాటిని ఇంకొక పక్క ఫ్రై కూడా చేసేస్తుంది అన్నమాట. త్వరగా అయిపోతుందని. ఎందుకంటే అంటే మళ్ళీ గారెలు కూడా చేసుకోవాలి పప్పు రుబ్బేనని చెప్పాను కదా, నాటుకోడి చిల్లి గారేనని. సో అందుకోసం ఇలా చేస్తే త్వరగా అయిపోతుందని బయటేమో చికెన్ ఉడకబెట్టేస్తుంది. సో లోపలేమో ఇలా ఒక పక్క ఫ్రై, ఒక పక్క మసాలా ప్రిపరేషను. చికెన్ దీనిలో ఉడకదా మంచిగా మసాలా అంతా మంచిగా ఎక్కువసేపు మసాలా
తీసేసి బాగా కలిపేలా వస్తుంది. అవి ఉన్నాయి ఇంకా. పాస్తా నీళ్ళు ఉండే. ఇప్పుడు ఎక్కడవే? సరే అవే నాకు లంచి అక్కడ. ఏం కాదులే ఉంటాయి. ఇది ఎక్కువసేపు వణకలేదమ్మా, ఇంకా బాగా ఉడికిపోయింది. పోయి చెంగుతారా నీళ్ళు ముట్టుకురమ్మా. ఇది బాగున్నట్లుందిలే. తినచ్చు. గుడ్లు ఇంతవరకు పెట్టలేనంటది. ఈ ముక్క అయితే తింటా నేను. ఈ ముక్కలు ఎట్లాంటిదే సన్నగా ఇందులో కలిపేలా వరకు తినేసేది. ఇంకా నీళ్ళు వద్దా? పాస్తా ఇక బోండాలు కూడా తెచ్చేసి ఎందుకు తెచ్చు? ఎందుకు తింటే అన్నం తింటా. ఉన్నాయి ఇంకా మిగిలిపోయినాయి. అదిగో ఫ్రీగా వచ్చిన బోండా అంటే. విజయక్క చట్నీ లేదా? ఇక్కడ మా మామయ్య వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా, అదేనండి గేదెలు బర్రెలు ఏదైనా ఒకటేలే. సో ఆ గేదెల కోసమని కుడితి నీళ్ళకి టిఫిన్ అంగళ్ళ దగ్గర ఇలా టిఫిన్ అంగళ్ళల్లో కానీ అంటే ఇళ్ళ దగ్గర కానీ ఇలా ఒక పెట్టేస్తారన్నమాట, ఒక బిందె లాంటిది. ఆ కడిగిన నీళ్ళన్నీ అందులో వేస్తారు కదా, అలాగే టిఫిన్ అంగళ్ళల్లో పెట్టిందన్నమాట. అక్కడ బోండాలు మిగిలిపోయినాయంట, ఆ బోండాలు ఇచ్చింది. అలాగే చట్నీ కూడా ఉండిందంట. చట్నీ చెడిపోద్దేమో అనే దాంతో మా అక్క ఆ కుడితి నీళ్ళలో పోయేసిందంట. సో బోండాలు అయితే ఇప్పుడు తినేస్తున్నాం మేము. ఇప్పుడు టైం వచ్చి 12 అలా అవుతుంది, 12:30 కూడా అవుతుందేమో. 12 అవుతుంది అనుకుంటా, 12:30 కాదులే. ఈ రోజంతా ఫుడ్డే ఒకటే ఫుడ్డే అయిపోయిందండి. ఫుడ్ ఫెస్టివల్ లాగా అయిపోయిందన్నమాట. తింటారులే, ఏం కాదు. ఇక ఇదిగోండి కర్రీ అయితే అయిపోయింది. ఆ బోండాలు తినేసి కాసేపు అయితే అలాగే ఉన్నారు. అన్నం అయితే తినలేదు. ఆ బోండాలు ఎక్కువ తినలే, ఒక్కొక్కటి తిన్నారు. కొన్ని అయితే అక్కడే పెట్టున్నారు. అక్కడే ఉంచండి, పడేయి మాకండి, నేను తింటాను అని చెప్పాను. ఇక 2 గంటలకల్లా లంచ్ కూర్చున్నాము. వడలు అయితే చేయలేదండి, ఎందుకంటే అవన్నీ తినేస్తున్నాం కదా హెవీగా. ఆల్రెడీ దోశలు తిన్నారు, మధ్యలో బోండాలు తిన్నారు, మధ్యలో ఏదేదో తిన్నారు. తర్వాత ఇంకా వంట చేసుకునే లోపల మళ్ళీ హెవీ అయిపోయింది. సరే ఇక ఈవినింగ్ చేసుకుందాంలే, ఏంటి వడలు ఈవినింగ్ చేసుకుందాంలే, ఇప్పుడు వద్దు తినలేము అని చెప్పేసి వడలు అయితే ఆపేసామండి. మా వాళ్ళకైతే అరిగిపోతుందండి, ఎందుకంటే వాళ్ళు పనులు చేస్తారు కాబట్టి. ఎంత తిన్నా అరిగిపోతుంది, పనులు చేస్తుంటారు కాబట్టి. నాకెక్కడ అరుగుతుందండి, నేనైతే ఏ పని బాట ఏం చేయను, తిరుగుతుంటా అంతే. కనీసం ఇప్పుడైనా ఆ ఫోన్ పట్టుకొని వీడియోల కోసమన్నా తిరుగుతున్నా. ఎంత తిరిగినా నాకు అరగదండి, పొట్ట ఫిల్లింగ్ అనిపిస్తుంది అన్నమాట 3 పూట్ల అలా తింటే. కానీ తప్పదు, ఇక అక్కడ ఉన్నాను, అందరిలో తినేస్తున్నాను అన్నమాట. నేను కూడా ఎక్కమక్క తినేస్తున్నాను అన్నమాట. ఇక అందరిలో ఉన్నాం కదా, వాళ్ళు తింటూ ఉంటే మనం కూడా కొంచెమైనా తినాలనిపిస్తుంది నేను చెప్పినట్టు. సో అలా 3 పూట్ల తిన్నా కానీ నాకు పొట్ట ఫిల్లింగ్ అనిపిస్తుందండి, అరగదు. నాకు అరగదంటే ఏదో ఫీలింగ్ అన్నమాట, సరిగా మోషన్ కాదు. అదొక ప్రాబ్లం నాకు. అలా ఓ 4 days ఊర్లో అందరితో ఉన్నాననుకో, ఇంకేమైనా ఉందా, ఒక డ్రమ్ములా తయారైపోతానేమో. అంటే అలా అని చెప్పి అందరూ 3 పూట్ల తింటున్నారు కదా, వాళ్ళ ఒంటి తీరును బట్టి ఉంటారు. పనులు చేసే వాళ్ళకి ఏం కాదండి, పనులు తక్కువగా చేసే వాళ్ళకి తిండి కూడా లిమిట్లోనే ఉండాలన్నమాట. ఎక్కువ తినేయకూడదు. ఎక్కువ తినేసి పనులు చేయకుండా పొట్ట ఏదోలా ఉంది ఇబ్బంది పడుతూ ఉండడం కన్నా లైట్గా తినడం మంచిదండి. ఇక్కడ కొంచెమైనా నాటుకోడి కూర తిందామనుకున్నా, కొంచెం గ్రేవీ వేసుకొని కొద్దిగా ఇందాక చూపించిన ముక్క ఉంది కదా చిన్న ఎముకలు, అవేమో వేసుకున్న తిందామని, కానీ నాకు తినబుద్ధి కాలేదండి, నాకు తినాలనిపిలా. సో నేనైతే అది వదిలేసి ఇక బోండాలు, కారము, కొంచెం చట్నీ కూడా ఉండింది, వాటిని అయితే తిన్నాను. కొంచెం రసం కూడా ఉన్నాయిలే, సో ఆ రసం వేసుకొని తిన్నాను అన్నమాట. ఆ బోండాలు ఇంకా మిగిలి ఉన్నాయండి, కొన్ని తిని కొన్ని అక్కడే పెట్టేస్తున్నాను అన్నమాట. సో నేనైతే అలా బోండాలతో కానిచ్చేసే మధ్యాహ్నము.
ఇక్కడ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ బయలుదేరారు. ఎక్కడికి బయలుదేరారు అనుకుంటున్నారు కదా, మా ఇంటికే వెళ్తున్నామండి అందరం మళ్ళీ మా అమ్మ దగ్గరికి. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటుందన్నమాట. ఇంతకుముందు పెద్ద జామ చెట్టు ఉండేది, ఇప్పుడు కొట్టేసారు దాన్ని, సగమే ఉంది. 2 జామ చెట్లు ఉండేటివండి, ఇప్పుడు సగమే ఉంది. అవి తీయకుంటాయి అన్నమాట కొంచెం పండ్లు అయితే. మళ్ళీ ఆ జామకాయలు ఉన్నాయి, ఆ జామకాయలను కోసుకొని మళ్ళీ అక్కడ తిన్నారన్నమాట. ఉప్పు కారం కలుపుకొని మళ్ళీ ఓ పక్కన వేశారు. మహిగానే ఇక అక్కడ అలా జాంకాయలు తినేసి, ఆ జాంకాయలు తినేటప్పుడు నేనైతే వీడియో తీయలేదు, మాట్లాడుకుంటూ తిన్నారు. కొద్దిసేపు అలా కూర్చొని ఇక్కడ మళ్ళీ మా జాను లేకే దగ్గరకు వచ్చేసాము. చూసారా, ఇక్కడ చెట్టుకి ఎప్పుడు సపోటా పళ్ళు చాలా నిండుకుంటాయండి, అలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కాసేపు కూర్చొని ఇంట్లో మాట్లాడేసుకొని ఇలా బయట వచ్చి మా మామయ్య చెప్పినట్టు వీటి దుంప తెంచుతున్నారు మళ్ళీ ఈ సపోటా పళ్ళు. అంటే ఈ సపోటా చెట్టు ఏం మాది కాదు, అవతల వాళ్ళది. సో వాళ్ళు యువతలు ఉన్నటువన్నీ కోసుకొని తినండి, కోసుకోండి మీరు అని చెప్తారనమాట. అంటే ఏం చేస్తారండి, అవి చిలకలు ఉడతలు కొట్టేస్తాయి. సో ఇవి అయితే కొన్ని మా భాగ్యమ్మ కొన్ని కోసి మూట కట్టి పెట్టుంది కవర్లో. అలా కవర్లో మూట కడితే మంచిగా పండుతాయట. సో ఇక్కడ ఎక్కువ చెట్టుకి నిండా ఉండే లోపల మళ్ళీ వీటిని కోస్తున్నారన్నమాట. వీళ్ళందరూ కలుసుకొని వీటిని తెంపుతున్నారు. చాలా ఉన్నాయండి, చూడండి ఎలా ఉన్నాయి, అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అయితే ఒక్కటి కూడా పండు కాదు, అన్నీ కాయలే. ఎప్పుడు వెళ్ళినా పండు ఉండదండి. అంటే పండ్లుగా ఉన్నట్టువి నైటు చిలకలు అవి కొట్టి పడేస్తాయి. సో అందుకు ఇవన్నీ కోసి కవర్లో వేసుకొని ఊరికైతే తీసుకొచ్చుకున్నామండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఉన్నాయి కదూ. పచ్చి కాయలు కదా, పాలుగా బంకగా ఉందండి, జిడ్డుగా అంటుకుపోతున్నాయి అన్నమాట. అలా అయితే కోసి కవర్లో వేసేసింది మా భాగ్యమ్మ, తీసుకెళ్ళండి అని చెప్పేసి. అవి పండాయో లేదోనండి, నేనైతే ఇంకా వెళ్ళలేదు మా వదిన దగ్గరికి. మరి పండాయో లేదో తెలియదు. చూసారా, అందిన వరకు ఇన్ని అయితే కోసారండి. ఇంకా చాలా ఉన్నాయండి, అందితే ఇంకా కోసుకోవచ్చు, కానీ అవి అందలేదు వాళ్ళకి. ఇక్కడ మేము అక్కడి నుంచి వచ్చే లోపల ఇదిగోండి మా అక్క అయితే పప్పు రుబ్బేస్తూ ఉంది. మేము అక్కడి నుంచి 5:30కి అలా వచ్చేసాము. పదండి త్వరగా పొద్దుపోతుంది, పప్పు రుబ్బుకోవాలి అని చెప్పేసి వచ్చాము. మేము వచ్చే లోపల మా అక్క రుబ్బేస్తుంది అన్నమాట. ఇక్కడ మా మౌనిక టీ పెట్టేస్తుంది, మా వదినేమో బయట పొయ్యి మీద వడలకి బాండ్లీ పెట్టేసింది. నా కొడుకు సైకిల్ వేసుకుని పోలే నారేట్రా పెద్దోడు అయిపోయినాడా. అమ్మో పాప అదే పెద్దోడు అయిపోయావా. పెద్దోడు షాపుకు పోయాడా అందాడా లావు ఇచ్చాడు భలే ఉన్నాయి కట్టింగ్ ప్లేట్లో అటు పెట్టుకొని వచ్చేసింది కూడా. సరే కింద అక్కడ మా అమ్మ కూడా ఉందండి. మా అమ్మనే అనేది ఆ పిల్ల, అత్తమ్మ కప్పులో తాగుతావు కదా అని అడుగుతుంది టీ. కొన్ని పోసాయి అందులో, నీకు వద్దకు దాంట్లో పోసాయి కొన్ని. చుట్టే అదే నెత్తిన నీ పేరు నీ పేరు ఏం పేరమ్మా. అవన్నీ వచ్చేసి ఫ్రీగా వచ్చేస్తాయి. కలర్ కోసం అని కదా, ఇంకా రావు. ఎందుకంటే సప్పంగా అయిపోదు, కాగడం సప్పంగా అయిపోయి. ఎక్కిరిచ్చు అయ్యా. బాయ్ అమ్మా, నాన్న బాయ్. ఇక ఇక్కడ మా జాను లేకే వాళ్ళు కూడా వచ్చేసారండి స్నానం చేసి. ఇక్కడ ఒక పక్క మా వదిన వేడివేడిగా వడలేసిస్తూ ఉంటే ఇక్కడ మేమంతా కూర్చొని తినేస్తున్నాము. ఇదిగోండి నాటుకోడి కూర, చిల్లుగారే కోడికూర అన్నాను కదా. ఇలా కోడికూరలో తినేవాళ్ళు తింటున్నారు, మామూలుగా తినేవాళ్ళు తింటున్నారు, అంటే ఉట్టుకు తినేవాళ్ళు తింటున్నారు. నేనైతే కూర తినలేదండి, జస్ట్ ఉట్టిగా తిన్నాను.
ఇంకా ఇక్కడ మేము వెళ్ళాల్సిన ఇల్లులు 2 ఇల్లులు మిస్ అయిపోయాయండి. అంటే మా సునీత వాళ్ళ ఇంటికి మా మణమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అనుకున్నాము. అస్సలు టైం సరిపోలేదన్నమాట. పొద్దుటి నుంచి నైట్ వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే కోడిని కోసుకోవడం, టిఫిన్లు చేసుకోవడం, తినడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం సరిపోయింది. మా సునీత వాళ్ళ ఇల్లు మా మణమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం ముందుకుంటుందన్నమాట. కొంచెం ఒక 10 నిమిషాలు దూరంలో ఉంటుంది. అందుకే ఆ 2 ఇళ్ళు అయితే మిస్ అయిపోయాయి, వెళ్ళలేకపోయాం అన్నమాట. వెళదాం అనుకుంటూనే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ వడలో తృప్తిగా తినలేదండి. ఎందుకంటే అనుకోకుండా జనాలు పెరిగిపోయారన్నమాట. సో ఆ జనాలు పెరిగిపోవడం వల్ల ఇక వడలు అయితే సరిపోలేదు. అందులో మా మహి వచ్చాడు. ఫస్ట్ మా మహికి పెట్టేశాము. సో మేమైతే కొంచెం అంటే ఒకటి తినేవాళ్ళు 1, 2 తినేవాళ్ళు 2 అలా సర్దుకొని అయితే తినేసాము. ఆ రకంగా అయితే వడలు సరిపోలేదు చెప్పాలంటే. ఈ వీడియో అయితే పొద్దుటి నుంచి అంటే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు షూట్ చేసిన వీడియో అండి. చాలా పెద్ద వీడియో వచ్చిందన్నమాట. ఇలా ట్రిమ్ చేసి ఇలా 30 నిమిషాలకు తీసుకొచ్చే లోపల తల ప్రాణం తోక్కయిందన్నమాట. చాలా విసుకొచ్చేసింది నాకైతే. రాడు అట్ట వెళ్ళిపోతాడు, వస్తాడు మా డ్రెస్ మీద ఇక ఇక్కడ నైట్కి ఇదిగోండి పప్పు, అలాగే నాటుకోడి కూర కొంచెం ఉంది, అలాగే లివర్ ఫ్రై కూడా కొంచెం ఉంది. ఇక నా కోసం నేను తినను కాబట్టి నాకు ఆమ్లెట్, అలాగే మా మౌనికని ఉప్పు మిరపకాయలు ఫ్రై చేయమంటే ఆ పిల్ల 4 చేసింది. వాళ్ళు ఎవరు తినరంట. మా అక్క కూడా అన్నది, ఏంది ఆ పిల్ల ఉప్పు మిరపకాయలు వేయించమంటే 4 వేయించింది అని చెప్పింది. ఆ 4 నాకే సరిపోవమ్మాయి మౌని, అన్నీ వేయించావే అన్నాను. ఎవరు తినరని అన్నీ వేయించాను అని చెప్పింది అనమాట. సో ఇలా అయితే నైట్కి ఇలా పప్పు, ఆమ్లెట్, ఉప్పు మిరపకాయలతో అయితే తినేసి మంచిగా పడుకున్నామండి. వాళ్ళందరికీ చికెన్ కర్రీ కూడా ఉండిందిలే, నాకు ఒకదానికి ఇలా ఆమ్లెట్ చేసిందనమాట. యాక్చువల్లీ అయితే సాయంకాలం వచ్చేద్దామని వెళ్ళాము. అంటే సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం కదా, సండే ఈవినింగ్ వచ్చేద్దామని వెళ్ళాము. కానీ సండే పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు అన్నీ తినేసి మత్తుగా తయారైపోయారు జనాలంతా. సో ఇక మత్తు అయిపోయింది కాబట్టి నైట్కి కూడా ఉండేసి పొద్దున్నే బయలుదేరేసేద్దాంలే అనుకొని ఉండిపోయాం అన్నమాట. ఇదండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. వాటర్ అంట వాటర్.